హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు శ్రావణి అఫీషియల్. ఆ వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట, పురాతనాల టెంపుల్ అన్నమాట. 1000 ఇయర్స్కు పైనే ఉంటుంది. ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. ఎలా ఉందో టెంపుల్ అయితే చూసేద్దాం రండి. ఇది తమిళనాడులో కాంచీపురంలో ఉంటుంది. కామాక్షి టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. కాంచీపురం కామాక్షి అంటారు కదా, ఆ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ దేవుడు కూడా చాలా పవర్ఫుల్ అయిన దేవుడు అన్నమాట, అమ్మవారు. మేమైతే ఇక టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. చూడడానికి ఎంత బాగుందో, దూరం నుంచి చూస్తుంటేనే చాలా బాగుంది. లోపల కూడా సూపర్గా ఉంది అనమాట. ఇక వెళ్ళేటప్పుడు అయితే పూజ కోసం అయితే కొబ్బరికాయలు తీసుకుందామని అయితే ఇక్కడ ఆగాము. చూడండి ఎంత బాగున్నాయి. బుట్టలలో పెట్టి కొబ్బరికాయ, అలాగే 2 అరటిపండు, 2 రోజ్ ఫ్లవర్స్, చామంతి పూలు, తమలపాకు, అలాగే చిన్న చిన్న తామర పూలు, ఇవన్నీ పెట్టి ఇలా బుట్టలలో పెట్టి అమ్ముతున్నారు. ఒక్క బుట్ట అయితే 100 రూపీస్ అనమాట. ఎంత బాగున్నాయి చూడండి. ఇలా ఒక బుట్టనైతే తీసుకున్నాము. తీసుకొని అయితే ఇక బయలుదేరి వెళ్ళాము. ఇది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొంచెం రష్ ఉండరు అనేసి మార్నింగ్ వెళ్ళాము. ఎందుకంటే లేట్ అవుతూ ఉంటే టూరిస్ట్ చాలా మంది వస్తారు కదా, చాలా మంది ఉంటారని తొందరగానే వెళ్ళాము. చూడండి అసలు తమిళనాడులోనైతే ఫ్లవర్స్ అయితే చాలా ఫేమస్ కదా. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. టెంపుల్ దగ్గరనే ఎన్ని షాప్స్ ఉన్నాయని ఇక్కడైతే వెళ్ళాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనైతే లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళేసి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. లోపలైతే వీడియో ఫోటోలు అయితే తీయనివ్వరు కదా. ఇది బయట అన్నమాట. ఇక్కడ గజస్తంభం ఉంది కదా, అక్కడ లోపలికి వెళ్ళగానే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకోవాలి, లోపల కొట్టనివ్వరు. బయటనే ఈ గజస్తంభం దగ్గరనే కొబ్బరికాయనైతే కొట్టేసుకోవాలి. చూడండి ఎంత పెద్దది, ఎంత బాగుందని, సూపర్గా ఉంది. ఇదైతే సగం రాయితో కట్టారు, సగం సిమెంట్లో కట్టారనమాట. ఆ కాలంలో గుడులు అయితే చాలా బాగుంటాయి కదా, పాతకాలపు గుడులే. చాలా బొమ్మలతో సూపర్గా చేస్తారు. ఇక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. లోపల కూడా చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉన్నది. మొత్తం లోపల రాయితోనే చాలా బాగుంది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు, సూపర్గా ఉన్నది లోపల అమ్మవారు అయితే. చూడండి ఎంత పెద్దగా ఉందని. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. గుడి చుట్టూ అయినా టెంపుల్ అయినా చాలా పెద్దగా ఉంటుంది. మేమైతే లోపల దర్శనం చేసేసుకొని అయితే ఇక మరి బయటికి వచ్చాము. వస్తే ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు. సరే టెంపుల్కి వచ్చినప్పుడు ప్రసాదం తీసుకోవాలి కదా అనేసి అయితే ఇలా లైన్లో నిల్చొని అయితే తీసుకున్నాము ప్రసాదము. పొంగల్ పెట్టారు. ఎంత అంటే అంత టేస్టీగా ఉంది పొంగల్. ఆహా సూపర్గా ఉంది. దేవుంది కదా, చాలా బాగుంది. ఇంకో ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాం. చూడండి ఇదే పొంగలు. ఇలా ఇస్తారు ఆకు ఉంటుంది కదా, ఆకులో కప్పు దాంట్లో పెట్టి ఇస్తున్నారు. చాలా బాగుంది, టేస్టీగా అద్భుతంగా ఉన్నది ప్రసాదం అయితే. ఇలా ప్రసాదం అయితే తినేసాము. తినేసి అయితే ఇక కాసేపు కూర్చున్నాము. ఇది చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నమాట. చూడండి ఎంత ప్లేస్ ఉందని, చుట్టుపక్కల చెట్లు, ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అలా చాలా ఉన్నాయి. ఇక
టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసి టైం అయితే ఇప్పుడు 9:30 అవుతుంది. ఇక వచ్చేసిన తర్వాతనైతే టిఫిన్ అయితే చేస్తున్నాం బయట. చూడండి ఇక్కడ టిఫిన్కి పొంగల్కి కారం చట్నీ పెట్టారు, సాంబారు, అలాగే కొబ్బరి చట్నీ. ఇది దోశ అన్నమాట. ఇది మసాలా దోశకు కూడా అలానే పెట్టారు. దోశ పెట్టేసి అలాగే కారం చట్నీ అంటే టమాటా ఆనియన్ చట్నీ, సాంబారు, కొబ్బరి చట్నీ, దీని లోపల కూడా ఆలుగడ్డ. వీడియో అయితే ఇంతే అండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.